కర్నూలు జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 16వ తేదీన రానుండడంతో రాగమయూరి హిల్స్ సభ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో మోదీ రాకతో ఉమ్మడి కర్నూలు జిల్లా రూపురేఖలు మారనున్నాయని చెబుతున్నారు ఎంపీ బస్తిపాటి నాగరాజు. కరువు ప్రాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్రాంతానికి రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుందని చెబుతున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని కర్నూలు పర్యటనకు సర్వం సిద్ధమైంది. మనతో మాట్లాడడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు దేశ ప్రధాని కర్నూలు పర్యటన ఎలా కొనసాగుతూ ఉంది, ఎలా ముందుకెళ్తా ఉంది? కర్నూలు పర్యటన భారత ప్రధాని గారు రావడం ముందు చాలా సంతోషదాయకం. ఎందుకంటే వెనకబడినటువంటి రాయలసీమలో కర్నూలు జిల్లాను సపరేట్గా ఎన్నుకోవడం చాలా శుభదాయకం. ఎందుకంటే దేశంలో 13 ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలను కేటాయిస్తే అందులో ఒకటి మా కర్నూలు ప్రాంతానికి ఇచ్చారు. అందులో భాగంగా ఆ ఓర్వకల్కు స్వయంగా ప్రధాని వచ్చి అక్కడ ఏం అభివృద్ధి చేయాలా, రాబోయే రోజులు పారిశ్రామికంగా ఏదైనా డెవలప్ చేయాలని చెప్పేసి సంకల్పంతో స్వయంగా ప్రధాని గారు వచ్చి ఇక్కడ డ్రోన్ల హబ్దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేగాక రాబోయే రోజుల్లో ఈ ఓర్వకల్ ప్రాంతాన్ని ఏదైనా డెవలప్ చేయాలి. ఎందుకంటే రాయలసీమలో కర్నూలు జిల్లా అనేది చాలా వలసలకు నిలయమని మీకు అందరూ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఎస్పెషల్లీ గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కర్నూలు జిల్లాను ఖచ్చితంగా డెవలప్ చేయాలంటే ప్రధాని గారు స్వయంగా ఇక్కడ రావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి మరి అందులో భాగంగా ఈరోజు ఓర్వకల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. వైసీపీ ఒకటే ఆరోపిస్తూ ఉంది, కేవలం కూటమి ప్రభుత్వం చేపట్టిన 16 నెలల పాలనలో కేవలం సభలకే పరిమితమైంది, చేసింది చాలా తక్కువ, కేవలం ప్రచారమే చేస్తూ ఉందంటారు. మీరేమంటారు? 14 నెలల్లో వాళ్ళకి ఏం జరిగింది? 14 నెలలకు ఎగ్జాక్ట్గా మీరు గతం తీసుకున్నటువంటి వాళ్ళ పరిపాలన 14 నెలలకు ఏం జరిగింది? డాక్టర్ సుధాకర్ చంపారు. ఒక ఎమ్మెల్సీ శవం డ్రైవర్ని చంపేసి శవం వేసుకున్నాడు. వాళ్ళది కరెక్ట్. మీరు టైం తీసుకోండి. వాళ్ళ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత 14 నెలల తర్వాత జనాలంతా భయభ్రాంతులకు గురై అటువంటి స్థితిలో ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా సంస్కరణలతోని గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏ రోజైనా వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో ఒక సభ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి చేస్తుందని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది 5వసారి మనకు దాదాపు రావడం. ప్రధానమంత్రి 15 నెలలు 14 నెలల కాలంలో 5వసారి ప్రధానమంత్రి వస్తున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఎట్లుంది, ఆయన యొక్క తపన ఎట్లా ఉంది, దీన్ని మీరంతా ఒకసారి గమనించాలా. అంతేగాక ఏదో ప్రధానమంత్రి వాళ్ళు వచ్చిపోతున్నారు అనేది కాదు. మీకు కాకినాడ పోర్టు దగ్గర దాదాపు 1,00,000 కోట్లతో బీపీసీఎల్ ఇచ్చారు, పెద్ద ఘనత. అనకాపల్లి దగ్గర భారతదేశంలో 2 స్టీల్ ప్లాంట్లు వస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. ఆసిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ 65,000 కోట్లతో. ఇంకోటి విశాఖ హక్కు, మన ఆంధ్రుల హక్కు అని మనం గగ్గోలు పెట్టాం. గత ప్రభుత్వంలో ఏ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. అటువంటి దానికి కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అమరావతికి 14,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా మీరు పెద్ద పెద్ద అమౌంట్లు, చిన్న ఆశామాష కేంద్ర సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి నిరూపితమవుతా ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఒకసారి అభివృద్ధి, ఒకసారి సంక్షేమం, ఇంతకంటే ఏం కావాలి రాష్ట్రానికి ఇంకా. కాబట్టి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి మనకంతా ఆయన ఆ సారథ్యంలో ఈ 14 నెలలకే మీరు ఇంత అభివృద్ధి చూశారు. వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఒక్కటి చేశామని చెప్పండి. మీరు మన కర్నూలు జిల్లా తీసుకోండి. ఎస్పెషల్లీ నిన్నమన్నగాక అందరినీవానం మలయాళం నుంచి కుప్పం వరకు దాదాపు 1,600 క్యూసెక్లు వారదాన్ని 3,800 క్యూసెక్లు, దాదాపు 3,700 కోట్ల రూపాయలు సింగిల్ నైట్ వేసేసినాడు సార్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు వన్ డే నైట్లో అంత భారీగా ఇరిగేషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది రాయలసీమలో పారుతున్నటువంటి అందరినీ వానం విడుదల చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు ఇదంతా ఇది మొత్తంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చెప్తుందంతా ఒకటి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సభకు అన్ని రకాలుగా ఏకమై ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులందరూ కూడా కలిసి ముందుకెళ్తూ ఉన్నాము. జిల్లాలో ఉండే సమస్యల మీద ప్రధానికి కూడా విన్నవించనున్నాము. రానున్న రోజుల్లో కర్నూలు ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారతాయంటూ కూడా ఎంపీ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.